కోటేశ్వరరావు గారిచే అందించడం జరిగింది. నైతిక విలువలను పద్యాల రూపంలో చెప్పడానికి వచ్చేస్తున్నాడు మన 6వ తరగతి విద్యార్థి కేదార్ సాయి. అందరికీ నమస్కారం. నా పేరు పెద్దిన కేదార్ సాయి. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు ప్రపంచం చాలా వేగంగా మారుతుంది. అన్ని రంగాలలోకి పోటీ తత్వం చాలా పెరిగింది. అదేవిధంగా మన జీవన విధానంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో పోటీ పడడం పాటించిన విలువలను గుర్తించి చెబుతాను. మనం ఎంత సాధించినా సరే నైతిక విలువలు లేకపోతే మన వ్యక్తిత్వం అసమానంగా ఉంటుంది. పెద్దవాళ్ళ పట్ల గౌరవం, ఇతరులను గౌరవించడం లాంటివి మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. స్వార్థం పెరుగుతున్న సమాజంలో మనం పాటించే నైతిక విలువలే మనలో మానవత్వాన్ని నిలిపించుతాయి. ఇప్పుడు నేను చెప్పబోతున్నది 6వ తరగతిలో ఉన్న విలువల విద్య. చాగంటి కోటేశ్వరరావు గారు అందించిన విలువల విద్యలోని రెండు పద్యాలు చెప్పబోతున్నాను. ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, నపకారికి నుపకారము నపమెన్నక చేయవాడు నేర్పరి సుమతి. దీని అర్థం ఏమిటంటే, మనకు మేలు చేసిన వారికి మరలా మేలు చేయడం సహజం. కానీ మనకు హాని చేసిన వారికి కూడా వారి అపకారాన్ని గుర్తు చేసుకోకుండా మేలు చేయగలవాడే నిజమైన నేర్పరి. 2వ పద్యం. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొనరగు బట్టము గట్టిన వెనుకటి గుణమేళమానో వినరా సుమతి. దీని భావం ఏమిటంటే, కుక్కను తెచ్చి మంచి ముహూర్తం చూసి బంగారపు సింహాసనంపై కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసిన తన బుద్ధి ఎలా మారదో, అలానే చెడ్డవానికి ఎంత మంచి పదవిని ఇచ్చినా, ఎంత గౌరవంగా చూసినా తన బుద్ధి అలానే మారదు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదములు. Give a big round of applause for Kedar Sai. Give a big, huge round of applause. He is very well at telling poems. Thank you for your performance, Kedar Sai. ఆరోగ్యంగా ఉండాలంటే మనం పరిశుభ్రంగా